హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు కొబ్బరి పచ్చడి చేసి చూపించబోతున్నాను. హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీ, వడల్లోకి చాలా బాగుంటుంది. మరి స్టార్ట్ చేసేద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీల్ని లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. మధ్యలోకి తుంపుకొని మీ కారం తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇవి బాగా కారంగా ఉంటాయి. 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని చల్లార్చేసుకొని మనము మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 తెల్లపాయలు, అలాగే కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఇక్కడ చింతపండు యాడ్ చేయడం మర్చిపోయాను. చాలా కొంచెం చింతపండు, అంటే ఇంత చింతపండుని యాడ్ చేస్తే సరిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం మనకి బరకగా తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. పోపు పెట్టేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఇందులోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ పోపు కొంచెం చిటపటలాడిన తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి చట్నీ మీద యాడ్ చేసేసుకోవడమే. అంతే టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇడ్లీ, దోశ, వడల్లోకి చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.